విక్కీ కృష్ణ గారు. మాట్లాడుతూ ఉంటే అసలు మీ పేరు మార్చేద్దామేమో అనిపిస్తుంది నాకు. ముందో వెనకో బాబా అని పేరు బాబాతో బాబా బిక్కీ సాయి కృష్ణ కృష్ణ అని మొదటి పేరు. సాయి కృష్ణ అని. అలా ఏదన్నా పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటలో కూడా బాబా తత్వమే కనిపిస్తూ ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా మీరు దీని మీద పరిశోధన చేస్తూ, దాని గురించి చెప్తూ, నిరంతరం అదే సేవలో ఉంటూ ఉన్నారు. ఎంతమంది ఇన్‌స్పైర్ చేశారు మీరు? ఎంతమందిని చేయగలిగారు? లెక్క పక్క ఏం లేదా? ఏమన్నా లెక్క ఉందా? అసలు ఎక్కడ మొదలైంది మీ ప్రయాణం? ఇప్పుడు ఇక్కడ వరకు మా ఛానల్ వరకు వచ్చిందంటే ఎక్కడ మొదలైంది? ఆ విషయాలు చెప్పండి. ఇక్కడ ఒకటండి, సాయి తత్వం అంటేనే సేవాతత్వం. హ్మ్. భారతీయ సనాతనత్వం అంటేనే, సనాతన ధర్మం అంటేనే హ్మ్. పరోపకారం. అవును. ఇతరులకు మేలు చేయడం. హ్మ్. సర్వేజన సుఖినో భవంతు అన్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి మన ఇండియన్ ఫిలాసఫీలో, స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి గొప్పతనము ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. హ్మ్. అది అనుకోకుండా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకొస్తుంది. అవును. మనకు యక్షగానాలు మా కర్ణాటక బార్డర్‌లో ఉండేవి. మా హ్మ్. అమ్మ యక్షగానాలు, భారతం, రామాయణం అని యక్షగానాలు చూసి వచ్చి, హ్మ్. హ్మ్. ఎలా ఆ ధర్మరాజు పాత్ర ఉన్నాడు, ధర్మరాజు. ఆ డైలాగ్స్‌తో సహా మాకు చెప్పేది చిన్ననాడు. చెప్పితే అంటే భారతంలో ఉండేది యక్షగానాల రూపాల్లో. హ్మ్. భారతం అనేది సంస్కృతంలో ఉంది. వ్యాసుడు రాశాడు. హ్మ్. తర్వాత కవిత్రయ భారతము వచ్చింది. నన్నయ్య తిక్కనేరు. హ్మ్. అక్కడ కర్ణాటకలో వేరే పంపడం వాళ్ళు రాశారు. హ్మ్. కానీ ఈ భారత భాగవతాలు, ఇది భారతీయ సంస్కృతికి సంబంధించిన రామాయణం. హ్మ్. హ్మ్. వీటి ప్రభావము సామాన్యమైనటువంటి అన్ని కులాల వారి మీద ఉంది భారతదేశంలో. హ్మ్. ఏమి చదువుకోవడం, చదువు అంటే ఏమిటి? ఏదో అక్షరాలు వస్తే చదువు కాదు. మనకు తెలియకుండానే గొప్ప వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఉంటే అది కూడా చదువే. హ్మ్. చదువంటే కేవలం లిటరేచర్ కాదు. అంటే హ్మ్. లిటరరీ ఏవో కాలిక్యులేషన్స్ కాదు. అవును. ఎక్స్‌పీరియన్సెస్ కూడా. హ్మ్. హ్మ్. జ్ఞానం అనేది అనేక రూపాల్లో వస్తుంటది మనకు. హ్మ్. హ్మ్. అట్లా మా నాన్న కూడా స్పిరిచువాలిటీ ఉండేటోడు. గురువుల యొక్క పరంపరను ఆయన ఓహ్! హ్మ్. ఆయన ఆయన ఐదో మీ తరగతి చదువుకున్నాడు. నాన్నగారి పేరండి? మా నాన్నగారి పేరు హనుమంతప్ప అని. హనుమంతప్ప. ఆయన ఓకే. హ్మ్. 5వ తరగతి కూడా చదువుకోలేదు. కానీ హ్మ్. అద్భుతంగా పద్యాలు రాసేవాళ్ళు. ఓహ్! హ్మ్. గురునానక్ గురించి ఎంత హుహు. అప్పటికే సబ్ ధరతి కాగజ్ కరో లేఖిన సబ్ దునియా సాత్ సముందర మసిగర తౌబే గురు గురు లిఖానా జాయనే దాన్ని తెలుగులో పద్య రూపంలో రాసి, హ్మ్. సప్త సముద్రాలు ఇంకుగా భూమండలాన్ని కాగితంగా చేసి, సప్త సముద్రాలను ఇంకుగా చేసి, హ్మ్. గిరితరులన్నిటిని కలంగా మార్చి నువ్వు రాసిన గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేవు నాయనా అని చెప్పేవాడనమాట. అబ్బా! అది చెప్తే నాకు ఏంటంటే గురువుని అంటే నేను నిజంగా ఎంత బా చెప్పారు గదా! హ్మ్. స్కూల్‌లోకి వెళ్తే ఇది నాన్నకు చెప్పారు. "నువ్వు గురువుని దైవంగా భావించు." అవును. హ్మ్. అలాంటి అంటే ఒక ఫ్రాయిడ్ అంటాడు. నేను సైకాలజీ లెక్చరర్‌గా పనిచేశా. హ్మ్. హ్మ్. ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేశా. నా అదృష్టం ఏంటంటే హ్మ్. బాబా అనేక పాత్రలు ధరింపజేశాడు. ఒక 27 పాత్రలు ఒక సినిమాలో గాని, ఒక నాటకంలో గాని ఒక పాత్ర ఇస్తారు కదా! హ్మ్. ఈ భూమండలంలో నాకు 27 పాత్రలు ఇచ్చారు. ఒక జర్నలిస్ట్‌గా, ఒక సోషల్ ఓకే. యాక్టివిస్ట్‌గా, ఓకే. రైటర్‌గా, సింగర్‌గా, ఇట్లా రకరకాల పాత్రలు ఇచ్చాడు. ఈ హ్మ్. పాత్రల సారాంశం అంతా ఏమిటంటే ఒక సత్యాన్ని కనుగొనడమే. ఓకే. ఫైండ్ ఔట్ ద ట్రూత్ ఈజ్ కాల్డ్ రియల్ ఫిలాసఫీ అన్నారు. హ్మ్. అందుకే ఫిలాసఫీ చదివినటువంటి వానితో మనం మాట్లాడితే వానికి ఒకే సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. హ్మ్. హ్మ్. అసలు మెటాఫిజిక్స్ అంటే ఏమిటి? యాంజియాలజీ అంటే ఏమిటి? హ్మ్. ఈ ఈ ఈ ఈ ఫిలాసఫీలో చాలా ఇజాలున్నాయి. హ్మ్. డాడాయిజం, సింబాలిజం ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ సారాంశం అంతా కూడా నాకు షిరిడీ సాయి తత్వంలో కనిపించింది. ఓకే. నేను ఊరికే ఏదో బాబాని గుడ్డిగా నమ్మాననుకుంటే పొరపాటది. హ్మ్. అలా వచ్చినప్పుడు ఆయన చెప్పిందేంటంటే, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవాడు, గుడ్డలు లేని వారికి గుడ్డలిచ్చేవాడు నా దృష్టిలో అన్నారు. హ్మ్. అది దాంట్లో ఉండేదేంటంటే కమ్యూనిస్ట్ కాన్సెప్ట్ అది. రైట్. ఫైట్ చేసి వాళ్ళు ఈక్వాలిటీ తీసుకురావాలని హ్మ్. కమ్యూనిజం అంటే, హ్మ్. ప్రీస్ట్ ఏం చేస్తాడంటే, ప్రీస్ట్స్ ఫైట్ చేయమని చెప్పడు. అవును. వాళ్ళు మనుషుల్లో మార్పు తీసుకురావాలని చూస్తాడు. హ్మ్. హ్మ్. కృష్ణుడు దుష్ట సంహారము, శిష్టజన పరిరక్షణ అవును. చేశాడు. కానీ షిరిడీ సాయిబాబా దుష్టజన సంహారం చేయడు. హ్మ్. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అంటే హ్మ్. జ్ఞానం ద్వారా. ఇప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ సర్వ కర్మాణం అని చెప్పేసి భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానం హ్మ్. అనే అగ్ని హ్మ్. సర్వ కర్మలను దహిస్తుందన్నట్టు. ఓకే. అట్లా బాబా తత్వం వచ్చిన తర్వాత నాకు అనుకోకుండా ఆర్‌డిటి అని చెప్పేసి స్పెయిన్ ఫాదర్ ఫెర్రర్ ఆయన యేసు ప్రభు మాతో కనిపించేవాడిని. ఆయన హ్మ్. దగ్గర 22 ఏళ్ళయ్యాక నేను చేరాను. హుహు. ఆయన చెప్పే మాటలు అన్నాడు సేవాతత్వం అని. హ్మ్. కొన్ని కొన్ని వేల కోట్లు ఒక కరువు జిల్లా తెప్పించి
కుల అతీతంగా హరిజన వాడలు అందరినీ చదివించి ఆయన అరే ఎక్కడో ఏరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఇంత చేస్తున్న ఎంత మహానుభావుడు, కరుణతత్వం, కళ్ళల్లో కరుణ, ప్రేమ, హ్మ్. ఇట్లా అటువంటి వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ నా మీద ఉన్నది. హ్మ్. తర్వాత సేవా మందిరం ఆయన లింగన్న కంబల్ల వ్యాపారం చేసుకున్న ఆయన ఒక సంస్థను పెట్టి గాంధీజన్ ప్రభ హ్మ్. ఆడ నేను కొన్ని ఏళ్ళు పనిచేశాను. హ్మ్. అక్కడంతా సేవాతత్వం. అక్కడికి దేశ విదేశాలు కన్సల్టెంట్స్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్స్, సోయబ్ సుల్తాన్ ఖాన్ లాంటి వాడు, హ్మ్. పావర్టీ ఎరాడికేషన్ బంగ్లాదేశ్‌లో చేసినటువంటి వాళ్ళంతా వచ్చి వాళ్ళ యొక్క ప్రభావితం. నేను అట్లాంటి తర్వాత మీడియాలో రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఏబీకే ప్రసాద్, కాశీపతి అని మాకు మిత్రుడు ఉండేవాడు. ఇలా ఇటు మీడియాలకు అన్ని అంటే గొప్ప వాళ్ళ యొక్క సహవాసము వాళ్ళ చేత ఈ రూరల్ డెవలప్మెంట్‌లో కొన్ని వేల శిక్షణా శిబిరాలు నిర్వహించాం. హ్మ్. ఆ నిర్వహించడంతో కొన్ని లక్షల మంది శిష్యులైపోయారు నాకు. ఓకే. ప్రేమతత్వమే. హ్మ్. నాకు హైకోర్టు జడ్జిలు గావచ్చు, భిక్షగాడ గావచ్చు, రిక్షా కార్మికులు కూడా కవులు చేసిండే చరిత్ర నాకుంది. ఓకే. విక్కీ కృష్ణ అంటే ఆయన అందరిని ప్రోత్సహిస్తాడని. వెనుకబడినటువంటి కులాలు, మతాలు ఎక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి, తాలూకా స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి హైదరాబాద్ పిలిపించి, వాళ్ళకి అవార్డులిచ్చి, వాళ్ళ పుస్తకాలు ఆవిష్కరించి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, ఎన్ని రకరకాల ఒక 600 సంస్థలను ఏకం చేసి, హ్మ్. ఇంత అపూర్వమైన ఒక ప్రేమ సిద్ధాంతానికి కనుగొన్నాం. మీరన్నట్టుగా డే అండ్ నైట్ పని హ్మ్. చేస్తూ ఉంటా. ఇది ప్రాక్టికల్‌గా చేసి చూయించాం. హ్మ్. ఈరోజు నేను ఏ మాట చెప్పినా కూడా లక్షలాది మంది మేధావులుగాని ఎవరన్నా కూడా నమ్ముతారు. ఎందుకు అంటే చేస్తున్నారు అపవిత్రుని కాబట్టి. చేతిలో అక్షరాలు మైలపడతాయి, పవిత్రుని చేతిలో దారిదీపాలవుతాయి. రైట్. అంటే నేను ఏమిటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అని తెలిసినటువంటి వాళ్ళందరూ హ్మ్. కూడా నా హ్మ్. మాటకి విశ్వసిస్తారు. అంతే కదా! హ్మ్. నేను ఏదో కోట్లు సంపాదించుకొని ఒక మతాన్నో, కులాన్నో, పార్టీనో అడ్డుపెట్టుకొని నేను సంపాదించుకొని ఉంటే నా హ్మ్. మాటలు విశ్వసించరు. నేను హ్మ్. స్వచ్ఛంగా అలాగే బాబాను ఏమి గుడులు కట్టించుకోలే, పీఠాలు లేవు ఆయనకు. ఆయన ఆ బాబా మాటలు ఎందుకు నమ్ముతున్నారంటే ఉదయం నుంచి సాయంత్రం వచ్చేటువంటి ధనమంతా కూడా, దక్షిణంతా కూడా ఆ రోజు సాయంత్రం దానం చేసేసాడు. హ్మ్. ఒకామె బంగారం నాణాలు తెస్తే అలా పంచాడు. హ్మ్. అంటే భౌతికమైనటువంటి వస్తు వ్యామోహము బాబాకు లేదు. అహంకారం అసలు లేదు. రైట్. ఎవరైనా వస్తే నానా వాళ్ళు వచ్చి లేయమంటే లేచాడు. హ్మ్. ఎవరైనా భక్తులు వస్తే మీ పాదాలకు నేను దాసుడిని అన్నాడు. అంటే ఎవరు కూడా రుణానుబంధం లేకుండా ఎవరి దగ్గరికి రారు అన్నాడు. హ్మ్. ఎంత హ్మ్. గొప్ప ఫిలాసఫీ అండి ఆయనది. అంతే. మరి గుడి కట్టమని చెప్పలేదు. అవును. సాటే హ్మ్. 2014 1914లో సాటే వాడ నిర్మించాడు ఆయన. నాకు గుడి కట్టమని ఆయన ఏం చెప్పలేదు. హ్మ్. రాధాకృష్ణ ప్రేరేపణతోన దక్షిణ ఈయన దీక్షిత్ ఆడ కట్టించాడు. ఆయన హ్మ్. కట్టించమని అసలు నన్ను పూజించొద్దండి అన్నాడు బాబా. ఇది హ్మ్. చాలా మంది తెలియని విషయం. నన్నెవరు నా దగ్గరకు రాకండి, నన్ను పూజించకండి. నేను సామాన్యమైన ఫకీరు అని ఇట్లా పక్కకు తిరిగేటటువంటి. హ్మ్. అయితే మహల్సాపతి వచ్చి రోజు వచ్చేవాడు మహల్సాపతి. ఒకసారి అకస్మాత్తుగా ఆయనకొచ్చి ఆయన పాదాలకు గంధం పూసి నా ఆయనకి ఒక తీర్థంగా ఒక వాటర్ ఇస్తాడు. ఇచ్చి బాబాని ఫస్ట్ మొట్టమొదటి పూజించే వ్యక్తి. అప్పుడు ప్రేమను కాదనలేకపోయాడు. హ్మ్. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి. ఎవరో వచ్చి నా మీద ప్రేమతో నాకు అవార్డులు, రివార్డులు తీసుకోవాలి ఇష్టముండదు. శాలువాలు కప్పించుకోవాలి ఇష్టముండదు. కానీ బలవంతంగా వచ్చి అంటే ప్రేమతో వచ్చినప్పుడు వాడిని కాదంటే బాధపడతాడు కదా! అవును. కాబట్టి అట్లా ఇతరులు బాధపడకూడదు అన్న అనే ఉద్దేశంతో. ఉద్దేశంతోనే బాబా పూజలకు అంగీకరించాడు. హ్మ్. 4 హారతి పాటలు రాయమని ఆయనేం చెప్పలేదు. హ్మ్. ఇప్పుడు ఆయనకున్నట్టు ఉపాసనే బాబా అక్కడ పాదుకలు స్థాపించే సందర్భంలోన అప్పుడు రాశాడు. ఆయన రాశాడు. అంటే ఈ యొక్క వృక్షం మూలాది వాషాత్ అనే ఒక శ్లోకం ఉంది. అంటే బాబాను ఇక్కడ కూర్చోవడం వల్ల ఈ చెట్టు యొక్క చేదే పోగొట్టాడు. హ్మ్. భక్తుల చేదు కూడా పోగొడతాడు అని చెప్పేసి ఆ శ్లోకాల్లోనే ఆయన రాశాడు. రైట్. అంటే ఇక్కడ బాబాకి ఏది ఇష్టముండదు. సమాజం కూడా గుర్తించండి. హ్మ్. ఎవరు ఏమి చెప్పినా మన మాటకు విలువ ఎప్పుడుంటుందంటే మనం ఆచరించి చూపినప్పుడు ఉంటుంది. ఆచరించినప్పుడు. రైట్. అమితంగా అందరిని ప్రేమించినప్పుడు ఉంటుంది. హ్మ్. హ్మ్. నేను నేను కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశానంటే వాళ్ళు చెబుతారు. నా విషయంలో ఎక్కడైనా సరే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మీ ఇప్పటికీ కూడా నెలకు 300, 200 మందికి నేను అవార్డులు ఇస్తూనే ఉంటాను. పత్రికల ద్వారా వాళ్ళు ఓకే. ప్రోత్సహిస్తుంటాను. ఛానల్స్ ద్వారా ప్రోత్సహిస్తుంటాము. రైట్. అని అంటే ఇంకా ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే చివరికి ఈ మాట చెప్పాలి మీకు. హ్మ్. చెప్పండి. ఒక ఎక్కడో అనంతపురం జిల్లాలో ఒక మారుమూల అవును. గ్రామంలో ఒక హ్మ్. కరువు జిల్లాలో 11వ వ్యక్తిగా నేను పుట్టి మా అమ్మకు 11వ కుమారుడిని. ఏం హ్మ్. పావర్టీ అంటే భయంకరమైన
దరిద్రాన్ని దర్జాగా అనుభవించిన ఈ దశాబ్ద మహాకవిని నేనని ఒక చోట ప్రకటించుకున్నా. దరిద్రాన్ని దర్జాగా అనుభవించడం ఏమిటంటే అంత బాధపడి పైకొచ్చాం. ఇది ఇక్కడికి తీసుకొని వచ్చాడంటే అది గురువు యొక్క ప్రేమతత్వం. అంటే ఆయన యొక్క ప్రేమతత్వాన్ని అనుసరించాను కాబట్టి, ప్రేమతత్వంతో సేవలు చేశాను కాబట్టి సమాజంలో గుర్తింపు వచ్చింది. అందరూ నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. సింపుల్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. చాలా సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలి అంటే, విక్కీ కృష్ణ గారిని నేను గత కొన్ని రోజులుగానే చూస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ తోనే నేను ఆయన నాకు పరిచయం. ప్రపంచానికి ఎప్పుడో పరిచయం అయ్యారు. సమాజానికి తన కవితల ద్వారా, రచనల ద్వారా ఎప్పుడో పరిచయం అయ్యారు. నేను చూసినంత వరకు ఎప్పుడూ బాబాకి సంబంధించిన మాటలు తప్ప మరి ఏ మాటలు మాట్లాడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి విక్కీ కృష్ణ గారు. ఈ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం చేసే పనిలో కానివ్వండి, గతంలో కూడా చెప్పాను, మనం చేసే పని మనం 100% మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. దానికి నిలువెత్తు నిదర్శనమే విక్కీ కృష్ణ గారు. ఇక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. బాబాకి సంబంధించిన మరింత సమాచారంతో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.